వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ కరోనా కోవిడ్ టైంలో అందరి ఫోకస్ కొన్నిటి మీద అలా ఆగిపోయింది. అందరు అన్ని రకాల పనులు చేసుకుంటున్నా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎలా దూరంగా ఉండాలి, ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ల్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి, సేఫ్గా ఎలా చెకప్ చేయించుకోవాలి, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇలాంటివి ఎంతవరకు ఉపయోగపడుతుంటాయి, అండ్ అసలు ప్రివెంటివ్ కేర్ ఏదైనా మన చేతుల్లో ఉందా, కోవిడ్ లాంటి వాటిని దూరంగా ఉంచడానికి, ఇమ్యూనిటీ పెంపొందించడానికి ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి రాధాస్ ఆయుర్వేద్ చీఫ్ మెడికల్ కౌన్సిలర్ రాజగోపాల్ గారు, లిఖిత డయాగ్నోస్టిక్స్ సిఓఓ ప్రజ్ఞ అల్లు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. రాజగోపాల్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఇప్పుడు అందరికీ ప్రివెంటివ్ కేర్ మీద ఎక్కువగా ఫోకస్ ఉందండి. ఇప్పుడు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ దట్ ఈ కోవిడ్ని దూరంగా ఉంచడానికి ఇమ్యూనిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఇమ్యూనిటీ అనే పదము ఇవాళ ఒక వర్డ్ చాలా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమ్యూనిటీ, ఆ తర్వాత మంత్రాస్ టు కోవిడ్ అని ఈ రెండు చాలా పాపులర్ అట. సో ఈ ఇమ్యూనిటీ గురించి ఇప్పుడు ప్రివెంటివ్ కేర్ అన్నారు మీరు. ప్రివెంటివ్ కేర్ అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఒక ప్రివెంటివ్ కేర్ అనే దాంట్లో మనం ఎంతో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయుర్వేదంలో మనము ఇప్పుడు అందరూ చెప్పినవే మేము చెప్పదలుచుకోలేదు ఈరోజు. సో మేము కొంచెం డిఫరెంట్గా ఈ ప్రివెంటివ్ కేర్ ఆస్పెక్ట్లో మనము కేర్ తీసుకోవచ్చు, ఎటువంటి విధానాలు అవలంబించి మనము ఆ కోవిడ్ బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చు అనేది ఇవాళ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఆయుర్వేదంలో ఓజస్ అంటారు దీన్ని, సహజ బలం, ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉందో పేరుందో దాన్ని సహజ బలం కూడా అంటారు, వ్యాధి క్షమతా శక్తి అని కూడా అంటారు దాన్ని. సో ఇది బేసికల్గా ఇన్బార్న్ బేబీకి ఈ మదర్ మిల్క్ నుంచి ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తాయి. సో ఈవెన్ చైల్డ్కి చిన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి దగ్గర నుంచి వస్తుంది. తల్లి తీసుకునే ఆహారము, తల్లి ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఆహారము అవన్నీ కలిపి ఆ తర్వాత ఆ తల్లి పాలల్లో, అందుకని తల్లి పాలు శ్రేష్టమని ఎందుకన్నారు? తల్లి పాలు తీసుకుంటే, బిడ్డ తీసుకుంటే ఆ వ్యాధి నిరోధక శక్తి ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ పాలల్లో ఉన్న ఇమ్యూనోగ్లోబులిన్స్ వల్ల పాపకి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ నిరోధక శక్తే పాపకి శ్రీరామ రక్ష. అందుకని ఫస్ట్ 6 months 1 year ఏం మెడిసిన్స్ ఇస్తాం మనం? ఏదైనా కడుపు నొప్పి అయితే ఏదైనా యాంటీ ఇవి మన స్పాస్మోడిక్స్ అటువంటివి కానీ వేరే మందులు అవసరం ఉండదు. బేసికల్గా వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక ఇన్బిల్ట్ కెపాసిటీ అన్నమాట. ఈ ఇన్బిల్ట్ కెపాసిటీ అనేది ఇన్బిల్ట్ మెకానిజము ప్రతి మనిషిలో ఉంటుంది బేసికల్గా. అది వ్యాధి ఒక ఏజ్ ముందు వయసుతో పైబడిన రుగ్మతులు వస్తుంటాయి. వయసుతో పైబడి కొంచెం వ్యాధి నిరోధక శక్తి కొంచెం తక్కువ అవుతుంటుంది. కానీ వ్యాధి నిరోధక శక్తి మనం పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఈ జింజర్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, అన్నీ రోజు హాట్ వాటర్ తాక్కుంటూ మనము ప్రివెంటివ్ మెజర్స్ మేమేం చేసాము? ప్రివెంటివ్ మెజర్స్ అనేది మేము చాలా ఇంపార్టెంట్గా చూసాము ఈ విషయంలో. ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ నేను కిట్స్ దానికన్నా ముందే ఈ ఆయుర్వేదంలో 3 పరిష్కార మార్గాలు ఉన్నాయి. దెర్ ఇస్ ఏ 3-pronged స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో ఏం చేస్తారంటే ఆహారము, విహారము, ఔషధం. ఆహారము గ్రీన్స్ తీసుకోండి, ప్లెంటీ ఆఫ్ గ్రీన్స్ తీసుకోండి, తర్వాత ప్రోటీన్స్ తీసుకోండి, తర్వాత మంచి ఫుడ్ తినండి, బయట ఫుడ్ తినకండి, చల్లని పదార్థాలు ఇవన్నీ మామూలే. ఇతర విహారంలో ఆహారంలో లేనివన్నీ విహారంలో వస్తాయి. మార్నింగ్ గార్గ్లింగ్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత హోల్ డే మీరు హాట్ వాటర్ తాగండి, ఇంకేం తాకండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. 90% ఆఫ్ ద పీపుల్ టుడే ఇట్ ఈస్ నోన్ దట్ దెర్ ఈస్ అసలు అసిమ్టమేటిక్గా ఉన్నారు. ఒక్క ప్రాబ్లం శ్వాసకోశ ప్రాబ్లం వస్తే తప్ప, ఇంకా వేరే ఇతర కోమార్బిడిటీ ఇష్యూస్ ఉంటే తప్ప, ఇది మీరు చూస్తున్నారు జనాలకి వస్తుంది, నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, పాజిటివ్స్ నెగిటివ్ అవుతున్నాయి, నెగిటివ్స్ పాజిటివ్ అవుతున్నాయి. అయినా కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి సాంత్వన చేకూరుస్తున్నాము. ఇది కాక మనం ఇప్పుడు కిట్స్లో కానివ్వండి, ఇప్పుడు విహారం అన్నాను నేను, ఇవి కాక మనము ఈ రెండు మేము చెప్తాం ఆయుర్వేదంలో, ఋతుచర్య, దినచర్య. ఈ దినచర్య అంటే రోజు రైట్ ఫ్రమ్ మార్నింగ్ టేకింగ్ లెమన్ విత్ హాట్ వాటర్ విత్ దాల్చిన్ అండ్ ఆల్ దట్. అది కాక మళ్ళీ మనము ఇక రోజు తీసుకునే వేడి నీళ్ళు ఇవన్నీ. తర్వాత ఇది కాక మేము ఋతుచర్య, ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోతుంది, సీజన్ చేంజ్ అయింది, ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జంక్ ఫుడ్ తినకూడదు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండి ఈ రెండు తీసుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట.
ఆయుర్వేదంలో దీనికి మేము ఋతుచర్య దినచర్యకి చాలా ప్రాధాన్యత ఇస్తాము. అండ్ మేము ఫస్ట్ పేషెంట్స్ని ప్రివెంటివ్ కేర్కి మేము చాలా రాస్తాం అనమాట, డీటెయిల్స్ ఇవన్నీ రాసి వాళ్ళకి ముందే ఇస్తాం మేము. ఇది కాక మళ్ళీ కిట్స్ తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రొటీన్ అంతా ఫాలో అవుతే చాలా వాటికి దూరంగా ఉండొచ్చు అంటారు. ఉండొచ్చు. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ అండి. ప్రజ్ఞ, హాయ్ అండి. ఈ లిఖిత డయాగ్నోస్టిక్స్ రిప్రజెంట్ చేయడానికి వచ్చారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు కరోనాకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చాలా కామన్గా చేస్తుంటారు అండ్ రకరకాల టెస్టులు కూడా ఉంటాయి, డీ డైమర్ అని చాలా రకాల టెస్టులు. అసలు ఏ టెస్టులు మీ లిఖిత అసలు అవైలబుల్గా ఉన్నాయంటారు? ఇప్పుడు ఏదైనా వైరస్ ఉంటే 2 రకాల టెస్ట్లు ఉంటాయండి. ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అని, మిగతావి ప్రోగ్నోస్టిక్ టెస్ట్ అని. సో ప్రోగ్నోస్టిక్ టెస్ట్లో మేము ఏం చేస్తున్నామంటే డీ డైమర్, IL-6, ఫెరిటిన్ ఇవన్నీ ప్రోగ్నోస్ టెస్ట్ కింద వస్తాయి. దీనిలో ఏమంటే ఏమైనా బాడీలో వైరస్ ఏమైనా వచ్చిందంటే దానికి బాడీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫైట్ చేయడానికి. సో సమ్ టైమ్స్ బాడీ ఎక్సెసివ్గా వెన్ ఇట్ ప్రొడ్యూసెస్ దట్ క్రియేట్స్ అ సైటోకిన్ స్టార్మ్ సిండ్రోమ్. సో వెన్ దిస్ సిండ్రోమ్ లెవెల్స్ గెట్ ఎలివేటెడ్, అప్పుడు వాల్యూస్ మనకు తెలిస్తే వీ నో దట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ వైరస్ ఇన్ ద బాడీ. సో ఈ డీ డైమర్, IL-6, ఫెరిటిన్ ఇవన్నీ మేము ఆ లెవెల్స్ ఎలివేషన్ చెక్ చేయడానికి చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ పారామీటర్ టు టెస్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వైరస్ ఇన్ యువర్ బాడీ. అండ్ వీ ఆల్సో ఆర్ డూయింగ్ వేర్ ఇప్పుడు కరోనా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ మన బాడీలోకి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దట్ గెట్స్ ఎఫెక్టెడ్, ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ కెన్ గెట్ ఎఫెక్టెడ్. సో వీఆర్ ఆల్సో డూయింగ్ టెస్ట్ లైక్ LFT అండ్ క్రియాటినిన్, వేర్ మీ లివర్ ఫంక్షన్స్ ఆర్ కిడ్నీ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అవి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ టెస్ట్లు కూడా చేస్తున్నాం. అండ్ ఫర్ డయాగ్నోస్టిక్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ HRCT స్క్రీనింగ్. ఈ CT scan screening, we are doing this because it's a very short, it's one of the shortest tests that gives you the response faster. So 5 minutes locally you're going in, getting the CT scan and knowing if your lung is infected by any kind of virus or changes not. Immediate గా తెలుస్తున్నాయి. So that's, and it's also saying, there are also studies are showing that within 4 or 5 days you can start seeing changes in your lung inflammation ఏమైనా ఉంటే తెలుస్తుంది. So we are able to detect it if there's any lung infection with CT scan. And our system that we are using, Siemens product machine, it's 32 slices and it's pretty fast. అంటే నాట్ ఓన్లీ ఆర్టీపీసీఆర్, ఇలా వేరియస్ టెస్ట్ చేసి బాడీలో ఎలాంటి ఆర్గాన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, అసలు బాడీ ఎలా ఉంది హోల్సమ్ గా చూస్తారన్నమాట. అంటే ఇవి ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. హౌ డిఫరెంట్ లిఖిత వీఆర్ ట్రైంగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎలా డిఫరెంట్ గా అంటారు? ఇప్పుడు ఈ వీఆర్ కంబైనింగ్ విత్ Health5 యాప్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు, ఇప్పుడు అందరు పేషెంట్లు రావడానికి భయపడుతున్నారు అండ్ మళ్ళీ రిపోర్ట్స్ కలెక్ట్ చేయడానికి 2-3 సార్లు రావాల్సి వస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకా భయపడుతున్నారు. సో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ Health5 అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ our home collection samples tie-up తీసుకొని we are going to the patients, getting the blood samples or any samples that we can get, and reports కూడా digital ఇస్తున్నాము. So they don't have to move around, come back to the SMS ఇలాంటివి కూడా email లో ఇస్తున్నాం. emails లో we are sending, and there also my own website లో there's a portal, if you just log in with your report number you can see all your reports. Okay. So all we are doing reports analysis కూడా ఇస్తారా? అవును, analysis కూడా ఇస్తాం. So we are trying to do, ఇప్పుడు మీకు normally reports వచ్చినప్పుడు you are seeing random numbers like okay 3, 4, 4.5 ఇలా నంబర్స్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు మేము స్మార్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కొత్తగా స్టార్ట్ అయిందండి. సో వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో అక్కడ ఏంటి గ్రాఫికల్గా, పిక్టోరియల్గా యుల్ సీ, మీకు బార్స్ కనిపిస్తాయి కదా గ్రీన్ నుంచి రెడ్ కని. సో ద పేషెంట్ అండర్స్టాండ్ వేర్ ఎగ్జాక్ట్లీ దే ఫాల్, లైక్ హౌ క్లోజ్ ఆర్ హౌ ఫార్ అవే దే ఆర్ ఫ్రమ్ ద లైన్ దట్ దే షుడ్ నాట్ లైక్ క్రాస్. లైక్ ఒక లెవెల్ 10 ఉంటే 10 నుంచి లైక్ గ్రాఫికల్ గా షోయింగ్ దెమ్. సో అండర్స్టాండ్. అంటే వేరియస్ టెస్ట్ ఆన్లైన్ లో మీ Health5 యాప్ త్రూ బుక్ చేసుకొని హోమ్ సర్వీసెస్ మీరు ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటే రిపోర్ట్స్ కూడా బాగా అనలిటికల్ గా ఇస్తున్నామండి. అవును. ఓకే, రాజగోపాల్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు అంటే ప్రివెంటివ్ కేర్గా ఆయుర్వేద ఉపయోగపడుతుంది అండ్ దినచర్యలు ఇవన్నీ బాగా ఉండాలి, ఋతుచర్యలు ఇవన్నీ చెప్పారు. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఏదైనా ఇష్యూ వినగానే బాగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. 4 or 5 days, మ్యాక్సిమం 1 week. ఇక ఇలా మంత్స్ టుగెదర్ అయినసరికి ఇప్పటికే చాలామంది ఎట్రాండమ్ చేయడం, స్పొరాడిక్గా చేయడం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ఆ సీరియస్నెస్ తగ్గుతుంది ఇప్పుడు ప్రాబ్లం చాలా సీరియస్గా ఉన్నప్పుడు. అలా మీరు చెప్పిన ఇవన్నీ ఫాలో అవ్వాలంటే కిట్స్ లాంటివి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆయుర్వేదంలో కిట్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? సింప్లిఫై చేశారా? ఫస్ట్ టైం మేము కిట్స్ ఇప్పుడు తీసుకొచ్చాము. మేము దీంట్లో మేము ఆయుష్ గైడ్ లైన్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఆయుష్ గైడ్ లైన్స్లో మనకు ఇలా మనం గుడిచి ఇవన్నీ కామన్గా కొన్ని పెట్టారు, అశ్వగంధ ఇటువంటివన్నీ. సో అవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ ఎలాగూ ఉంటాయి.
ఇది కాక మేము ఏం చేసామంటే బాగా రీసెర్చ్ చేసి ఇప్పుడు ఫస్ట్ కిట్ తీసుకొచ్చాం. ఆ కిట్లో ఏమేమి ఉంటాయి, శ్వాసకోశ వ్యాధులు మనకు మెయిన్, వేరే వాటి ప్రాబ్లమే లేదు. దానికి మనం ఒకటి పెట్టాం, దాని పేరు ప్రాణదాత్రి అని. అది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం తీసుకుంటుంటే ఈ ఆల్వేస్ ఇట్ ఓపెన్స్ అప్ విత్ ద లంగ్స్ అనమాట. సో అది కాక ఒకటి, అది కాక అణుతైలం అని ఉంది. అణుతైలం రోజు పొద్దున 6 to 8 o'clock మీరు మధ్యలో డ్రాప్స్ వేసుకోవాలి 2 nostrils. సో ఇట్ ప్రివెంట్స్ ఎనీ బ్యాక్టీరియల్ అటాక్ అండ్ ఆల్ దట్. సో అటువంటివి కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఇది కాక మేము అగ్నిమిత్ర అని ఒక క్యాప్సూల్స్, ఇది కాక మేము ఇంకొక ఓజస్వి అని కూడా పెట్టాం. ఓజస్విలో డైజెషన్కి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట. అలాగే అగ్నిమిత్రలో డైజెషన్ ఉంటే ఓజస్విలో మేము ఈ అశ్వగంధ ఇటువంటివన్నీ పెట్టాం. ఇవన్నీ పెడితే దాంట్లో ఏమవుతుంది, ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ పెరుగుతుంది. ఇప్పుడు డైజెషను, రక్త ప్రసరణ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇది కాక మేమేం చేస్తామంటే మేము వేదా పల్స్ అని ఒక టెస్ట్ ఉంది మా దగ్గర. ఆ టెస్ట్లో వాత పిత్త కఫ దోషాలు తెలిసిపోతాయి, మీ హెల్త్ స్టేటస్ తెలుస్తుంది. అది కూడా మేము ఇప్పుడు ఈ యాప్లో పెట్టాం. మన పర్సనల్గా ఫిజికల్గా ఎగ్జామిన్ చేయాలేమో కదా, చేయాలి, అప్పుడు ఎలాగో రావాల్సి వస్తుంది. అది కాక ఇప్పుడు మేము ఈ కిట్స్లో ఇప్పుడు కిట్స్ కంప్లీట్ చేస్తాను నేను. ఫస్ట్ ఈ 3 పెట్టాము. ఇది కాక మేము ఆయుష్ ధార అని ఒకటి పెట్టాము, తలకు రాత్రి పూసుకోవాలన్నమాట. అదే కాక మనం చెస్ట్లో కూడా పూసుకోవచ్చు. సో అది కూడా మనకి ప్రొటెక్షన్ అనమాట. ఇవన్నీ ఒక కిట్ లాగా తయారు చేసాం మేము. సో ఆ కిట్ మేము ఇస్తున్నాం. ఇది కాక మేము ఇప్పుడు హోమ్ క్వారంటైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కోవిడ్ పాజిటివ్ ఆర్ కోవిడ్ నెగిటివ్. ఇప్పుడు మేము పల్స్ ఆక్సిమీటర్, ఒక డిజిటల్ థర్మామీటర్, ఆ తర్వాత 2 consultations 15 daysకి ఒకసారి, 1 month కన్సల్టేషన్స్. మీరు అన్నట్టు చాలామంది ఫాలో అప్ చేయట్లేదు. సో మేమేం చేస్తాం, వాళ్ళకి టిప్స్ పంపిస్తుంటాం, ఆర్ యూ ఫాలోయింగ్ అప్ అని. సో మా ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి మాట్లాడతారనమాట. మాట్లాడి ఇలా మీరు ఎలా ఫాలో చేస్తున్నారు, తీసుకుంటున్నారమ్మా రోజు 2 tablets తీసుకోండి దయచేసి మీరు. పర్టికులర్గా ఎవరికైతే మార్బిడిటీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఫోన్ చేస్తాం. అస్తమా ఉంది, లేకపోతే వాళ్ళకి సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు, అటువంటి ఉన్న వాళ్ళకి మేము ఎక్కువ ఫోన్లు చేస్తుంటాం. మన హైపర్ టెన్షన్, వీళ్ళకి మనము ఫోన్లు చేసి మనము ఇటువంటి ఒక కిట్టే కాక ఇప్పుడు మేము వాళ్ళకి 2 times న్యూట్రిషనల్ సపోర్ట్ చేస్తున్నాం మంత్లీ. సో ఇది మేము చాలా ఎఫోర్డబుల్గా పెట్టాం, అందరికన్నా తక్కువ. దీన్నే ఇప్పుడు యాప్స్లో కూడా పెడుతున్నాం. ఓకే రాజగోపాల్ గారు, ప్రజ్ఞ, మా Health5 యాప్ గురించి ఒక చిన్న ఏవి చూసి ఐల్ గెట్ బ్యాక్ టు అండి. Health5 యాప్ డీటెయిల్స్ అన్ని తెలియజేస్తే ఏవి ఒకసారి చూద్దాం. అంతా ప్రతి పని మొబైల్లో డిజిటల్గా అయిపోయింది. మరి మీ హెల్త్ కేర్ కంప్లీట్గా డిజిటల్ అయిందా? మీ లైఫ్లో కేవలం 2% మాత్రమే మీరు అనారోగ్యంకు గురి అవుతారు. మరి మిగతా 98%లో మీరు హెల్తీగా ఉండేందుకు మీకు తోడెవరు? ఇంట్రడ్యూసింగ్ Health5 యాప్. మీ యొక్క ప్రతి హెల్త్ సర్వీస్ ఇందులో లభ్యమవుతుంది. Health5 యాప్లో మీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ అన్ని హెల్త్ రికార్డ్స్ని డిజిటల్ హెల్త్ లాకర్లో భద్రపరచుకోండి. మీ ఇంటి నుంచే వీడియో డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి. మీ హెల్త్కి తగ్గట్టు పర్సనల్ డయట్ ప్లాన్, ఫిట్నెస్ ప్లాన్ మరియు ఫిట్నెస్ వీడియోస్ పొందండి. మీ ఇంటి దగ్గరే ఉండి ఫిట్గా తయారవ్వడానికి హెల్త్ క్యాలెండర్ ఉంది. ల్యాబ్ టెస్ట్ని మీ ఇంటి వద్దనే పొందండి. ఫార్మసీ మీ ఇంటికే డెలివరీ చేయబడుతుంది. ఫ్యూచర్లో రోగాలను నయం చేసుకోవడానికి మీ బిడ్డ యొక్క స్టెమ్ సెల్స్ని స్టోర్ చేసుకోండి. న్యూ బార్న్ స్క్రీనింగ్ ప్రతి పుట్టిన బిడ్డకి చేయండి. అన్ని రకాల వెల్నెస్ సర్వీసెస్ పొందండి. Health5 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ ఇంకా యాపిల్ స్టోర్ నుంచి. Health5 ఫర్ యువర్ హెల్దీ లివింగ్. చూసారు కదా, Health5 యాప్లో న్యూ బార్న్స్ దగ్గర నుంచి ఏజ్డ్ పెద్దవారు వరకు అన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. వీడియో కన్సల్టెన్సీ, మెడిసిన్స్ కూడా, ఫార్మసీ కూడా ఇంటి దగ్గరికే వస్తుంది. ఆన్లైన్ కన్సల్టెన్సీ అన్నీ ఇంటి దగ్గరే, ఇట్లా సేఫ్టీ మెజర్స్ తోటి అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎలాంటి రిస్క్ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇమ్యూనిటీ కిట్స్, ఆయుర్వేదంలో కూడా ఇమ్యూనిటీ కిట్స్ వచ్చాయి, అవి కూడా Health5 మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ అన్నీ ఎట్ బెస్ట్ ప్రైస్, డిస్కౌంటెడ్ ప్రైస్లో కూడా అందుబాటులో ఉంటాయని మనకి ఆ యాప్ ఫీచర్స్ తెలియజేసింది. ఓకే అండి రాజగోపాల్ గారు, మీరు చెప్పారు ఇప్పుడు మీరు చెప్పారు వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కిట్స్లో అని, అవన్నీ ఇప్పుడు త్రూ యాప్ బుక్ చేసుకోవచ్చా Health5 యాప్ తోటి? ఇప్పుడు త్రూ యాప్లో పెడుతున్నాం, ఇప్పుడు మన Health5లో పెడుతున్నాం ఇప్పుడు. సో వీ గాట్ ద లైసెన్సెస్ అండ్ ఆల్ దట్ నౌ. సో దాన్ని ఇప్పుడు యాప్లో మేము పెట్టేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ యాప్లో పెట్టడానికి మనం ఇప్పుడు వీఆర్ వర్కింగ్ లైక్ యుఎస్ పీపుల్. సో ఈ కామర్స్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ కూడా పీపుల్ కెన్ టేక్ ఇట్. ఇది కాక మనము యాప్, మన Health5 యాప్
హెల్త్ 5 యాప్లో మనము ఈ హోమ్ క్వారంటైన్లో ఎసిమ్టోమేటిక్ పేషెంట్స్ మనం బ్రహ్మాండంగా మేనేజ్ చేయొచ్చు. బికాజ్ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ యాజ్ ఎ డాక్టర్. మా దగ్గర 2 క్వాలిఫైడ్ MDs ఉన్నారు. అది కాక నేను యాజ్ ఎ మెడికల్ కౌన్సిలర్ నేను ఎప్పుడూ మా పేషెంట్స్కి అందుబాటులో ఉంటాను నేను. సో ఇది కాక మేము మామూలుగా రోజు 3 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి పొద్దున, రోజు 3 ట్యాబ్లెట్స్ రాత్రి తీసుకోవాలి. ఆ తర్వాత రోలాన్ నేను అన్నది అది రాసుకోవాలి. ఆ తర్వాత డ్రాప్స్ వేసుకోవాలి. సో యూ ఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు నేను 1 month నుంచి చేసుకుంటున్నా అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ మై ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ బెటర్, హయ్యర్. యాజ్ సచ్ ఇట్ వాస్ గుడ్. సో ఒక కంఫర్ట్ ఉంటుంది అనమాట వెన్ యూఆర్ టేకింగ్ సర్టన్ థింగ్స్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెషర్, దట్ టు రిలీజియస్లీ అండ్ దట్ టు ఆన్ ద అడ్వైస్. ఇప్పుడు మేము పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇస్తున్నాం. అది కూడా ఇది కూడా మన థర్మామీటర్ కూడా, డిజిటల్ థర్మామీటర్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 99.5 క్లోజర్ టు 100 ఇట్స్ ఏ కన్సర్న్. లేకపోతే పల్స్ ఆక్సిమీటరు 95 నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, సో యూ షుడ్ బి ఇట్స్ ఏ కన్సర్న్. అప్పుడు మేము ఏం చేస్తాం, మాకు ఇమ్మీడియట్గా మీరు కాల్ చేయండి. 95, 90 to 92 అలాగేమన్నా వచ్చిందంటే, 90 నుంచి పడిపోయిందంటే ఇమ్మీడియట్గా మాకు కాల్ చేయండి. వీ విల్ అరేంజ్ సంథింగ్. బికాజ్ అవర్స్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సెంటర్. ఆయుర్వేదము ఈజ్ ద మెయిన్ ఫోకస్ ఫర్ అస్, బట్ వీ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది అదర్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మేము యాప్లో ఇమ్మీడియట్గా దానికి ఇప్పుడు వాట్ ఎవర్ ద థెరపీస్ వీ డూ, ఆయుర్వేదంలో థెరపీస్ కూడా మేము దాంట్లో లిస్ట్ చేసాం హెల్త్ 5లో. సో దెర్ ఆర్ సమ్ థెరపీస్. శిరోధార ఉంది. శిరోధార థెరపీలో ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అది కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనము కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు థెరపీస్ చేయట్లేదు. బట్ వెరీ సూన్ ఫ్రమ్ అక్టోబర్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది, అక్టోబర్ వరకు ఈ ప్రాబ్లం సమస్య పోవచ్చు అని. ఎక్స్పెక్ట్ అండి డెఫినెట్గా. అప్పుడు దాని తర్వాత మనము థెరపీస్ యూజ్ చేసుకుని కోవిడ్లో మనము థెరపీస్ పోస్ట్ కోవిడ్లో కూడా మనము వాళ్ళని బ్రహ్మాండంగా మనము ఇది చేయొచ్చు. సో ఓన్లీ అట్ ద డిస్ట్రెస్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనము వాళ్ళని వేరే హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది అనమాట. అది కూడా మేము వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాం. సో మనము అపార్ట్ ఫ్రమ్ యాప్లో మనం ఉన్న ఫెసిలిటీస్ అంతా వాడుకొని, సో ఆ తర్వాత ఇలాగే మనము హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని చాలా కేర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి ఒక కాన్ఫిడెన్స్ కలుగజేయాలి. అండ్ మేము ఆయుర్వేదంలో ఒకటే మాట్లాడతాము, మైండ్, బాడీ అండ్ సోల్. ఈ 3 కరెక్ట్గా ఉంటే శారీరకంగా మానసికంగా మనిషి బాగున్నప్పుడే అవుతుంది. మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, మీకు ఎటువంటి ప్రాబ్లం. ఫియర్ తోటి చాలా మంది అసలు సూసైడ్స్ కూడా చేసేసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా ఉంటుంది, భయంతో చనిపోతున్నారు, భయపడి చనిపోతున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత పైనుంచి దూకి చనిపోతున్నారు. అసలు ఈ కౌన్సిలర్స్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీడియా కూడా చెప్పండి, చూడండి, కరాళ నృత్యం అంటారు, లేకపోతే అతలాకుతలం అంటారు. సో జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్. మా మెసేజ్ ఏంటంటే జనాలకి, మీరు ఉల్లాసంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మైండ్, బాడీ, సోల్ బాగా పెట్టుకోండి, ప్రాణాయామం చేయండి, రోజు యోగా చేయండి, దేవుణ్ణి ప్రార్థించండి, హ్యాపీగా ఉండండి, మా అడ్వైస్ తీసుకోండి. వీ విల్ టేక్ కేర్. ప్రివెంటివ్ కేర్గా మేము అన్ని విధాలా మేము కేర్ తీసుకోవాలి. ప్రజ్ఞ, అలాంగ్ విత్ ల్యాబ్ సర్వీసెస్, వెల్నెస్ సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే మీరు త్రూ యాప్ హెల్త్ 5 యాప్తో టైఅప్ అయ్యారన్నారు కదా, మరి యాప్ ద్వారా మీరు ఏమైనా బెస్ట్ ప్రైస్కి అట్ డిస్కౌంటెడ్ ప్రైసెస్కి సర్వీసెస్ ఏమైనా అందించగలుగుతున్నారా? అవును, యాజ్ లిఖిత డయాగ్నోస్టిక్స్ ఇస్ we always wanted preventive and wellness programs as more priority because diagnostic, because ముందే జాగ్రత్త పడితే ఆ తర్వాత టెస్ట్లు అవన్నీ తక్కువలో వస్తాయి. సో ఈ ప్రివెంటివ్ వాటిలో వీఆర్ క్రియేటింగ్ 3 profiles ఫర్ ద కరెంట్ సిచ్యువేషన్. ఒకటి ఇమ్యూనిటీ ప్రొఫైల్ అని, ఇంకొకటి ఫీవర్ ఫాలో అప్ ప్రొఫైల్ అని, ఇంకొకటి వైరల్ స్క్రీనింగ్ ప్రొఫైల్ అని. ఇవన్నీ ఇందాక మాడుకుని మనం D-dimer, IL-6, ఫెరటిన్, CT స్కాన్ అండ్ జింక్ అండ్ ఐరన్ వాల్యూస్ ఇన్ ది బాడీ, ఇవన్నీ డిఫరెంట్గా ప్యాకేజ్ చేసి ఇమ్యూనిటీ ప్రొఫైల్లో జింక్, ఐరన్ లెవెల్స్ అవన్నీ తెలుస్తాయి. ప్యాకేజెస్ క్రియేట్ చేసి హెల్త్ 5లో వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ అ వెరీ లోయెస్ట్ ప్రైస్ పాసిబుల్ ఇన్ ద మార్కెట్. So that every person who has a slight scare, కొంచెం భయం ఉన్నా వెళ్ళి చెక్ చేసుకుని they know what is happening in their body. ఏం భయపడడానికి లేదు, కానీ కొంచెం జ్వరం వస్తే కూడా అందరూ వచ్చేసిందేమో అనుకుంటున్నారు. సో ఈ టెస్ట్ చేసుకొని లేదు ఇది జస్ట్ నార్మల్ జ్వరం, నార్మల్గా వచ్చింది ఇది, అవి చూసుకోవడానికి వీఆర్ డూయింగ్ దీస్ 3 profiles as of now. అంటే త్రూ లిఖిత డయాగ్నోస్టిక్ సర్వీసెస్ నుంచి రావాలంటే ఓన్లీ హైదరాబాద్లోనే అవైలబుల్ మీ సర్వీసెస్ అన్ని? మేము కరీంనగర్, వీఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఎవ్రీవేర్. వీ హ్యావ్ అరౌండ్ 800 కలెక్షన్ సెంటర్స్ అక్రాస్ బోత్ ద స్టేట్స్ అండ్ వీ మహారాష్ట్రలో కూడా నెమ్మదిగా వెళ్తున్నాం. పూణేలో వీ సెటప్ ల్యాబ్, కరీంనగర్లో కూడా ఉంది. సో ప్రెజెంట్లీ ద హెల్త్ 5 యాప్ ఇక్కడ మొత్తం హైదరాబాద్లో వీఆర్
promoting it. All the home collection and all is happening right now in Hyderabad. హోమ్ కలెక్షన్ అంటే అన్ని టెస్టులకి పాసిబిలిటీ ఉండదు కదా, అంటే కొన్నిటికి సెంటర్కి రావాల్సి సో సిటీ స్కాన్ అలాంటివన్నిటికి సెంటర్కి రావాల్సి వస్తుందండి. బట్ ఆల్ ద D-dimer అండ్ IL-6 అండ్ ఆల్ ఆర్ ఆల్ బ్లడ్ కలెక్షన్ బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్. సో అవి ఇంటి నుంచి తీసుకొని రిపోర్ట్స్ కూడా డిజిటలీ వస్తాయి కాబట్టి ద పేషెంట్ డజంట్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్టే సేఫ్ ఇన్ దేర్ ఓన్ హౌస్. అంటే మీకు Health5 యాప్ తోటి టైప్ అవ్వడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటారు? We are also staff and the patient safety akkada ostundani, because now before the number of patients moving into the labs is reduced, so appointments kuda we are able to book, and then if a person wants to come and give the sample also valla munde time book cheskoni they just walking in giving the sample, they don't have to waiting time chaala takku ayindi. And TAT, which is a turnaround time for any test, like మీరు sample check ఎంతసేపట్లో మీకు రిజల్ట్ వస్తే ఆ టైం కూడా చాలా తక్కువైంది, because we are using a shuttle service. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళు, the phlebotomist doesn't have to come back all the way to the lab to give it. We are putting collection points where he gives the samples and collectively another person comes and gives it back to the lab. Okay. So we are creating a network so that the TAT reduces to the least possible time. So ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పేషెంట్ కి. చాలా మంది ఇప్పుడు వరీడ్గా ఏమన్నారంటే టెస్ట్ చేయించుకున్న అది ఫాల్స్ ట్రూనో, అది అసలు కరెక్ట్ స్టేట్మెంటో కాదో అని కూడా భయపడుతున్నారు. అంటే ల్యాబ్స్ బట్టి కూడా ఉంటుందా? ల్యాబ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంటా ఏదైనా టెస్ట్ని నిర్ధారించేటప్పుడు? అవునండి, బికాజ్ వీ హెవ్ బిన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ 15 years అండ్ వీ హెవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ అండ్ ద టెక్నీషియన్స్ కూడా మేమందరం ట్రైన్డ్ PCR టెక్నీషియన్స్. Especially the test that is concerned to this today's scenario, we have got them special training on the technicians techi. We are getting the test done. So because of our experience, we have always been known in the diagnostic field to be one with the most highest rate of correct results. So మీరు చెప్పండి రాజగోపాల్ గారు, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు మైండ్, బాడీ అండ్ సోల్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం పర్ఫెక్ట్ హెల్దీ ఉన్నట్టు. అండ్ మరీ ముఖ్యంగా ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఇప్పుడు లాస్ట్ టైం వెంకటేష్ గారు ఎప్పుడైతే యాప్ గురించి చెప్పారో నాకు, మన Health5, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈరోజు మనము ఇటువంటి యాప్స్లో మనము వీడియో కాల్ చేయగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా మనము ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ గెటింగ్ కొరియర్డ్ విత్ ఇన్ నో టైమ్. సో అదొక అడ్వాంటేజ్ అయిపోయింది ఇవాళ. అండ్ yesterday Venkatesh was telling that more than 100 people we have got in the home quarantine. So it is a very good, ఇప్పుడు రేపు మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్ టు దట్. సో ఈరోజు ఎంతోమంది హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు who are having some symptoms but they are not having the problem right now, they are not diagnosed. సో అటువంటి వాళ్లకు మేము ఎటువంటి సాంత్వన, ఆత్మస్థైర్యము, మనోధైర్యం మేము కలిగించగలం. ఈ రెండే కాక మేము అన్ని మెడికల్ అడ్వైజ్లు మేము ఇవ్వగలుగుతాం. అదొక సంతోషకరమైన వార్త అనమాట. అదే మా ఇంతకు ముందు ఇచ్చిన మెసేజే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఉల్లాసంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అసలు స్ట్రెస్ పడకండి ఎవరు. there is no stress, nothing. This is a very common disease like any other virus. కాబట్టి మనం ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్దాం. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకేనండి రాజగోపాల్ గారు, ప్రజ్ఞ, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ విత్ అస్. విన్నారు కదా రాజగోపాల్ గారు, ప్రజ్ఞ గారు చెప్పారు. ఫస్ట్ మనం భయపడకుండా కేర్ తీసుకోవాల్సింది తీసుకొని మన డైలీ రొటీన్ ప్రాపర్గా ఉండేటట్టు, అది రెగ్యులర్గా ఉండేటట్టు ఉంటే మంచిదని. అంతేకాకుండా టెక్నాలజీ ఉపయోగించుకుని ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి టెస్ట్లు అవి చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఆయుర్వేదిక్ హోమ్ కిట్స్ కూడా మీరు త్రూ యాప్ Health5 యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. భయపడకుండా ధైర్యంగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం, అండ్ కరోనాకి పాటించాల్సిన రూల్స్ అన్నీ పాటించడం, టెక్నాలజీ ఉపయోగించుకుంటూ కాన్ఫిడెంట్గా ఉండడం చాలా మంచిదని రాజగోపాల్ గారు, ప్రజ్ఞ తెలియజేశారు. ఇది వాళ్ళ Health5. నమస్తే. కరోనా పాండమిక్ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారా? కరోనా పాజిటివ్ వస్తే హోమ్ కోవిడ్ కిట్స్ అందుబాటులో ఉంటాయో లేదోనని ఆందోళనగా ఉందా? రెగ్యులర్ చెకప్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇంటి వద్దే ఎట్ బెస్ట్ ప్రైస్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారా? డాక్టర్ వీడియో కన్సల్టెన్సీతో పాటు మెడిసిన్స్ కూడా ఇంటి దగ్గరికే వస్తే యోగా, డైట్, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని మీకు తగ్గట్లుగా డిజైన్ చేసే యాప్ ఏదైనా ఉందా అని వెతుకుతున్నారా? అయితే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే Health5 యాప్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టెన్షన్ ఫ్రీగా ఆరోగ్యంగా ఉండండి.